నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన నగరపాలక సంస్థ. ఉత్సాహంగా పాల్గొన్న బెజవాడ వాసులు. యువతే దేశానికి సంపదన్న మంత్రి వెల్లంపల్లి. సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపు. ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు. డ్రగ్స్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ డిమాండ్. ఉండవల్లిలో భారీ చోరీ. 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. దర్యాప్తు చేపట్టిన తాడేపల్లి పోలీసులు. ఇక అప్డేట్ చూస్తే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో నగరవాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ రజిత్ భార్గవ్, కలెక్టర్ నివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సిపి బత్తన శ్రీనివాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో ఉత్సవాలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై పలు కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సైక్లింగ్, వాకింగ్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటలకు బెన్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ రజిత్ భార్గవ్, కలెక్టర్ జె నివాస్, సిపి బత్తిని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని రజత్ భార్గవ ప్రారంభించారు. బెన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ రామవరపాడు, బిఆర్టీఎస్ రోడ్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంది. ఈ సందర్భంగా రజిత్ భార్గవ్ మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవాల్లో నగర ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ఉదయాన్నే నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమన్నారు. వాకింగ్, సైక్లింగ్తో మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. సిపి బత్తిన శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, 135 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశం క్రీడా రంగంలో ఇంకా వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. క్రీడల పట్ల యువత మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో రాణించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాలా హ్యాపీ రోజు. ఎంతమంది మీరు ఇంత పొద్దున రావటం జరిగింది. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఈ సంవత్సరం మేము గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ద్వారా, మన రాష్ట్రంలో, అదేవిధంగా ప్రధానమంత్రి ద్వారా ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. నేను చాలా హ్యాపీ. అంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని యాక్టివిటీస్ అంటే జరుగుతున్నాయి. I wish all of you a very healthy and happy life and a very healthy and happy India. Thank you. ఈ కార్యక్రమం మనం 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డే పూర్తి అయిన సందర్భంగా జరుపుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పొద్దున ఇంతమంది సైక్లిస్ట్ రావడం ఒకటి మన భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ చూపిస్తుంది. రెండవది, మీరందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడుతున్నారని చూస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మై ఓన్లీ రిక్వెస్ట్, ఇది ప్రతి వారం కూడా జరగాలి. మీరు ప్రతిరోజు కూడా ఈ సైక్లింగ్ యాక్టివిటీ చేసుకుంటూ మీ శరీరాన్ని మీరు బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, భగవంతుడు మీకు అందరికీ అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, యువత చాలా ఉత్సాహంగా పాల్గొని 13 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి వచ్చారు. ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది యువతకి. అదే కాకుండా మంచి ఇన్స్పైరింగ్ డ్యాన్స్
క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ మరియు యోగా ఈవెంట్స్ కూడా అరేంజ్ చేశారు. చాలా 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 బాగున్నాయి. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 1 year జరగబోతోంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నడవాలి, మన నగరంలో యువతకి స్ఫూర్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆజాదీ కా అమృత్సవ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ భాగంగా సైక్లోథాన్ మరియు వాకర్స్కి కూడా ఈరోజు స్పెషల్ ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు గెస్ట్గా మన చీఫ్ గెస్ట్గా మన పోలీస్ కమిషనర్ సార్ వచ్చి దీన్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది విజయవాడలో సైక్లిస్ట్ ఉన్నారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరిగింది. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశాము. కలెక్టర్ గారు మరియు రజత్ భార్గవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. యువతే దేశానికి తరగని సంపద అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మద్యం, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తి చైతన్య బాధ్యతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అలాగే మహిళల రక్షణపై అవగాహన కల్పించేందుకు అస్త్రా సంస్థ 1 Town కేబిన్ కళాశాలలో చైతన్య సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా అస్త్రా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని కితాబిచ్చారు. యువత దేశానికి సంపద వంటిదని, వారు సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం దిశా చట్టాన్ని రూపొందించడంతో పాటు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అస్త్రా అని చెప్పిన ఒక ఆర్గనైజేషన్ ని ప్రారంభించి దాన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మంచి సందేశాలు ఇచ్చే విధంగా కావచ్చు, యువతని కానీ మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్న అస్త్రా టీం మొత్తానికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటాను. ఒక చక్కటి కార్యక్రమం. యువత ఏదైతే చెడు వ్యసనాలకి దూరంగా ఉండడానికి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మహిళల మీద జరిగే అత్యాచార కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క అస్త్రా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, ఇందాక మన ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారు, ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఇంతకు ముందు గంజాయి కానీ అట్లా పిల్లలు చెడు మార్గంలో నడవడానికి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చాక చాలా ఉక్కుపాదంతో ఎక్కడ కూడా డ్రగ్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో రానియకుండా, గంజాయి అనేది ఎక్కడ కూడా దొరకలేకుండా కూడా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల రక్షణకు ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని, అందుకు ఉదాహరణే దిశా చట్టం, దిశా యాప్ అని చెప్పారు. చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు అలాగే పౌర హక్కుల సాధనకు అస్త్రా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా చెడు వ్యసనాలకు బానిసవ్వడం కానీ ఏదైనా జరిగితే మీరు ఈ అస్త్రా అన్న వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ జరిగి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది. మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా సరే అలా వ్యసనాలకి బానిసైన, మారక ద్రవ్యాలకు బానిసైన మీరు మాకెందుకు అనుకోకుండా తోటి విద్యార్థులు ఎవరైనా సరే ఇన్ఫార్మ్ చేస్తే కాస్త ఆ పిల్లలు మంచి మార్గంలోకి వెళ్ళటానికి ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బొమ్మలకు ప్రసిద్ధి చెందిన కొండపల్లి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు కొండపల్లి బొమ్మల కళాకారుల సమస్యలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళతానని ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావుతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక నేతలతో కలిసి నిర్మలా కిషోర్ కొండపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, మిగిలిన ముఖ్యమైన రైళ్లు కూడా ఇక్కడ ఆగితే చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని
ఉపయోగకరంగా ఉంటుందని, ఇందుకు సంబంధించి చర్యలను తీసుకోవాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మలా కిషోర్, కొండపల్లి ప్రాంత అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రఘునాథ్ రెడ్డి, ఆంజనేయులతో పాటు జనసేన నేత అక్కల గాంధీ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి కొండపల్లి బొమ్మల యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుసు. ఈ రోజు ఆ మున్సిపాలిటీలోని రైల్వే స్టేషన్ సందర్శించడం జరిగింది. అక్కడున్న పాసింజర్స్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్యవేక్షించి దానితో పాటుగా అక్కడ ప్రయాణికుల యొక్క వినతి పత్రాన్ని కూడా అందుకోవడం జరిగింది. దానిలో ఇక ఏదైతే ఈ రైల్వే స్టేషన్ లో శాతవాహన దాని గురించి హాల్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ జరిగితే బాగుంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ గ్రామాలు, ఒక 20-30 గ్రామాలు ఈ స్టేషన్ ఆధారంగా ఉండడం జరిగింది. కాబట్టి దీనిలో ఎక్కువ ట్రైన్స్ హాల్ట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ కొన్ని సదుపాయాలు కల్పించినట్టయితే పాసింజర్స్ పెరగడం, రైల్వేకి ఇన్కమ్ రావడం గురించిన ప్రస్తావన జరిగింది. దీన్ని నేను రైల్వే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, విజయవాడ డిఆర్ఎం దృష్టి నుంచి నేను రైల్వే బోర్డు మీటింగ్ లో కూడా హైయర్ అఫీషియల్స్ దగ్గర దీన్ని రిప్రజెంటేషన్ గురించిన వివరాలు ప్రస్తావించడం జరుగుతుంది. దీనికి సరైన ఇన్ఫర్మేషన్ అతి తొందరలోనే రైల్వే బోర్డు నుంచి నేను తీసుకొచ్చి వీరందరికీ కూడా ఈ సమాచారాన్ని ఇస్తానని, రాబోయే రోజుల్లో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ విషయంలో పూర్తి స్థాయిలో దీనికోసం కృషి చేస్తానని, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ మైలవరం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడం, వారందరికీ కూడా నేను ఈ హామీని ఇస్తూ ఈ రోజు వీరిచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో 17వ తేదీ జరిగే రైల్వే బోర్డు మీటింగ్ లో నేను ఈ రిప్రజెంటేషన్ హైయర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేయండి. తాము నడిచేందుకు దారి కల్పించాలని కోరుతూ భవానీపురం జోజీనగర్ వాసులు రోడ్డెక్కారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులతో గత 35 ఏళ్లుగా ఉన్న రహదారిని మూసేశారని, ఇప్పుడు తాము నడిచేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు దారి ఇప్పించండి అని కోరుతూ భవానీపురంలోని జోజీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు. జోజీనగర్కు దక్షిణంగా గత 35 సంవత్సరాలుగా దారి ఉండేది. ఆ దారిలోనే స్థానికులు నడిచేవారు. అయితే గత సంవత్సరం ఆ దారి మాదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. దీంతో దక్షిణం వైపు నుండి దారి మూతపడి నడిచేందుకు అవకాశం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ నేత జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానికులు కలెక్టర్ గారు దారి ఇప్పించండి అని కోరుతూ కమ్యూనిటీ హాల్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా జోజీనగర్ దక్షిణం వైపు దారి కల్పిస్తామని తహసీల్దార్, నగరపాలక సంస్థ అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఏడాది గడిచినా ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్నవారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించేందుకు కూడా అవకాశం లేక ఇటీవల కొందరు చనిపోవడం కూడా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా జోజీనగర్ వాసుల సమస్యను పరిష్కరించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. భవానీపురం జోజీనగర్ ప్రాంతంలో ఉన్నాం. జోజీనగర్కి తూర్పు వైపున కరెంట్ ఆఫీస్ రోడ్డు నుంచి జోజీనగర్లోకి ప్రవేశించేటటువంటి దారి, దీనితో పాటుగా దక్షిణం వైపు, గతంలో దక్షిణం వైపు దారి ఉండేది. ఆ దారి గుండా బైపాస్ రోడ్డుకి వెళ్ళేవాళ్ళం. గత 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ జోజీనగర్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అదే రహదారిలో వీళ్ళందరూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. జోజీనగర్కి దక్షిణ వైపున తక్షణమే దారి కల్పించి ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారించేటటువంటి దానికోసం అంబులెన్సు వచ్చి వెళ్ళేటటువంటి పరిస్థితి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఆ వైపుగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కలిసాము. ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓ గారు నేను కలెక్టర్ గారికి సిఫారసు చేశాను, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు రావడమే తరువాయి మేము ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓ గారు చెప్పారు. ప్రజల యొక్క అభిప్రాయాల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి దానికోసం ఈ కార్యక్రమం చేపట్టడం, రేపు మాపులో కలెక్టర్ గారు ఇంటర్వ్యూ తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రజలందరితోటి కలిసి ఈ వైపుగా ఈ దారి దక్షిణ వైపు దారి కల్పించేటటువంటి దానికోసం భవిష్యత్తులో కలెక్టర్ గారు ఆ వైపుగా పనిచేయాలని ప్రజలందరి తరపున కూడా ఈ రోజున కోరుతా ఉన్నాం.
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ వ్యవహారంతో విజయసాయికి సంబంధం ఉందని, అందుకే ఆయన సొంత పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరని తెలిపారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వెంకన్న మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్రంలోని పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, వారి కనుసన్నల్లోనే డ్రగ్స్ దందా నడుస్తుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విజయసాయిరెడ్డిని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ డ్రగ్స్ రాష్ట్రంలో పట్టుబడిన కాంచి ఏదైతే గుజరాత్ పోర్టు నుంచి విజయవాడ అడ్రస్ మీద పట్టుబడినటువంటి డ్రగ్స్ ప్రజల్లోకి వెళ్ళిన టైం కాంచి ఇప్పటి వరకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ట్వీట్లు పెట్టి ప్రజలతో తిట్టించుకునే విజయసాయిరెడ్డి ఈ విషయం మీద నోరు మెదపడమే కాకుండా నోరు మెదపలేక 10 రోజులు బట్టి అసలుకి వైసీపీ కార్యకర్తలకు కూడా దొరకకుండా తిరుగుతున్నాడు. అంటే దీంట్లో విజయసాయిరెడ్డి అల్లుడి పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోర్టుల్లో విజయసాయిరెడ్డి అల్లుడికి వాటాలు ఉన్నాయి కాబట్టి ఈ పోర్టుల ద్వారా తెలివితేటలతో విజయవాడ అడ్రస్ తో వచ్చినటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ వ్యవహారంలో ఈ రాష్ట్ర బిగ్ బాస్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా వాటా ఉంది. అందుకని విజయసాయిరెడ్డి 10 రోజులు బట్టి కనబడకుండా తిరుగుతున్నాడు. దీనిపై ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత బిగ్ బాస్ ది. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా పై వారు ఎందుకు స్పందించట్లేదు? వారి మౌనమే దీనికి అంగీకారం. సీఎం జగన్ పాలన కంటే తుగ్లక్ పాలనే ఎంతో మెరుగ్గా ఉండేదేమోనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులకు సహాయం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆయన విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తూ వైసీపీ సర్కార్ పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. సంక్షేమ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకోవడం తప్పితే ప్రజలకు చేస్తుంది శూన్యమన్నారు. కరోనాతో భర్తను కోల్పోయిన మహిళకు, అలాగే ఓ చిన్నారికి చెయ్యి విరగ్గా వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ తల్లికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గద్దె ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ పసిపిల్లకి యాక్సిడెంట్ అయింది ఆదివారం. మరి హడావుడిగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు కూడా ఎంతో దయతో 50,000 అయ్యేది 25,000కు 30,000కు ట్రీట్మెంట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ఇమ్మీడియట్గా ఇప్పించాలి. ఆ కాగితాలు ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, మరి ఇస్తే అవి వస్తాయో తెలియదు. ఇవాళ ఈ తల్లికి కరోనాతో భర్త చచ్చిపోతే ఆవిడ ఆ కార్డులో ఇద్దరే ఉన్నారు. ఆవిడకి ఇంతమట్టుకి పెన్షన్ ఇవ్వలేదు. కేవైసీలో ముద్రలు వేశారు, రిజెక్ట్ చేశారంట. రిజెక్ట్ ఎందుకు చేశారంటే కారణం ఏం చెప్పరు. దానికి కారణాలే లేవు రిజెక్ట్ ఎందుకు చేశారండి. సో కొందరికేమో మీకు శాంక్షన్ అయింది లెటర్ అని చెప్పి ఒక లెటర్ ఇస్తున్నారు, ప్రతి నెల ఏలు ముద్రలు వేయించుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వట్లేదు. అంటే దీని మర్మం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. ప్రభుత్వం అంటే ఏలు ముద్రలు వేయించుకోవటం అంటే ఖచ్చితంగా మాకు డబ్బులు ముట్టినాయని ఏలు ముద్ర వేయించుకోవటం. మరి అంటే ఆ ఏలుముద్ర ఎంచుకుని ఆ డబ్బులు ఎవరైనా కాజేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వమే ప్రజలకి వస్తుంది మభ్యపెట్టి ఎలక్షన్ ముందు 2 నెలలు ఇచ్చేసి మరలా వాళ్ళతో ఓట్లు ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఇదంతా కూడా తుగ్లక్ పరిపాలన. అంటే తుగ్లక్ పరిపాలన చాలా బాగుండి ఉంటుంది. ఈ పరిపాలన ఈ తుగ్లక్ పరిపాలన మించిన డబల్ తుగ్లక్ పరిపాలన లాగా ఉంది. ఇది చాలా దురదృష్టం. పిల్లల ఆరోగ్యాలు, పెద్దల ఆరోగ్యాలు, కరోనాతో మరణిస్తే ఏదో చేశామని చెబుతూ ఏమీ చేయకుండా వాళ్ళ గాలికి వదిలేశారు. సరే బతికిన వాళ్ళు బతికారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. అటువంటి ఇప్పుడు డెంగ్యూ వ్యాధితో హాస్పిటల్ నిండా మునిగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత కనీసం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేయాలి. మోడీ సర్కార్పై సిఐటియు జాతీయ నాయకులు ప్రశాంత్ ఎన్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ సంపదను ప్రధాని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దేశానికి వెన్నుముక్క లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని ఆయన విమర్శించారు. విజయవాడలో ప్రశాంత్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే హక్కు లేదన్నారు. నూతన విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే దేశంలోని విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది
పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. We became free in 1947. Second World War devastated all establishments of the country. So our national leaders at that time framed one Electricity Supply Act 1948. By that act, all the electricity boards were constituted. Electricity boards were asked to render their best for the socio-economic development of the country. Electricity was termed as the media of socio-economic development. Then now the government of India has made electricity as a service like marketable commodity. Who are having money, they will get electricity. Who don't have, they will not. We like to draw your attention. Since independence, all our problems are not solved, but 2 or 3 major problems are solved by the contribution of the electricity boards. ఈ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కలుపుకొని లేదా కలిసి వచ్చేటువంటి పర్మనెంట్ ఉద్యోగ సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు మేము సిద్ధమవుతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేనేజ్మెంటు ప్రభుత్వం తక్షణం స్పందించి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం యాజమాన్యం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ప్రకటించారు. ప్రకటించినటువంటి హామీ అమలుకు కూడా ఈరోజు చర్యలు చేపట్టకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట తప్పిన వాడు అవుతాడు. ప్రభుత్వం యాజమాన్యం కూడా ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తానని ఓవైపు సీఎం హామీ ఇస్తుంటే మరోవైపు జగన్ ఆశయానికి విరుద్ధంగా ఎమ్మెల్యే విష్ణు వ్యవహరిస్తున్నారని అర్బన్ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గం మధ్యకట్ట మీద ఇళ్లను తొలగించాలని కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానించడం దుర్మార్గమని మండిపడ్డారు. సింగనగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆక్రమణల పేరుతో కట్ట మీద ఇళ్లు తొలగించడం దారుణమన్నారు. నిజంగా ఆక్రమణలకు గురైతే ఇంటి నెంబర్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని వారు ప్రశ్నించారు. పేదల సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే టిట్కో ఇళ్లను ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని వారు నిలదీశారు. పేదల కడుపు కొట్టకుండా కట్ట మీద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల తొలగింపు చర్యలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొన్న 30/9/2021 జరిగినటువంటి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఏజెండాక చేర్పింపులు పెట్టి దానిలో 202/631 ఏజెండాగా కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 88Kగా అదనపు ఏజెండా కింద పెట్టి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో ఆక్రమణలకు గురైనటువంటి ఇళ్లన్నీ తొలగించాలి అని ఏజెండా పెట్టి కార్పొరేషన్ కౌన్సిల్లో అత్యధికంగా ఉన్నటువంటి వారి కార్పొరేటర్ల చేత ఆమోదం పొందాడు అంటే మల్లాది విష్ణు గారికి ఉన్నటువంటి దాగున్నటువంటి ఏజెండా ఏంటో వివరించవలసినటువంటి అవసరం ఉంది. 4 మాసాల క్రితం కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఆ నేపథ్యంలో ఈ 8 డివిజన్లో ఎక్కడా కూడా ఇల్లు తెస్తామని ఆనాడు ఓటర్ అయినటువంటి ఒక్కలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ చట్టంలో కార్పొరేటర్ల ద్వారా ఆమోదింపజేశాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళని తొలగిస్తారా? అది ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి ఇల్లులు కాదు. 30-40 సంవత్సరాల నుంచి పొట్టకూటి చేత్తో పట్టుకుని కూలి పనులు, నాలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి పేద వర్గాలు. నిజంగా అది ఆక్రమణకు గురైతే కరెంటు ఏ రకంగా వారికి ఇచ్చారు, ఇంటి పన్నులు ఏ రకంగా ఇచ్చారు, ఆ డోర్ నెంబర్లో ఆధార్ కార్డులు ఏ రకంగా ఇచ్చారు, ఆ డోర్ నెంబర్లో ఇంటి సంబంధించిన రేషన్ కార్డులు ఏ రకంగా ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ఇళ్లలో నివసిస్తున్నటువంటి వారికి ఏ రకంగా వర్తింపజేస్తున్నారో మల్లాది విష్ణు చెప్పవలసినటువంటి అవసరం ఉంది.
సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని సిఐటియు నాయకులు గఫూర్ దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆయన విమర్శించారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ల రాష్ట్ర సదస్సును విజయవాడ ఎంబీవీకే ఆడిటోరియంలో నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో సంఘం నేతలు ప్రస్తావించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, సిఐటియు నాయకులు గఫూర్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 2020 విద్యుత్ సవరణ చట్టం దేశ ప్రజలకు గుదిబండగా మారనుందని విమర్శించారు. నూతన చట్టంతో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకు మోడీ సర్కార్ అనేక కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా మోడీ పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో సీఎం జగన్ ప్రజలపై పన్నుల భారాలు మోపారని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పలువురు నేతలు ప్రసంగించారు. పరిష్కారం కావాలి, సమస్య తమిళనాడులాగా పరిష్కారం కావాలి, కనీసం తెలంగాణలో లాగైనా పరిష్కారం కావాలి. తమిళనాడులో అందరిని రెగ్యులైజ్ చేసినారు, తెలంగాణలో విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకున్న జీతం పెద్దగా పెరగలేదు, అయినా పర్వాలేదు, విలీనమైనా కావాలి. అయ్యా మమ్మల్ని మనుషులుగా చూడండి, మా జీవితాలు పనంగా పెడుతున్నాం. లిస్ట్ రాయండి. ఎలక్ట్రిసిటీ రంగంలో చనిపోయినటువంటి వాళ్ళ లిస్టు కనుక తీస్తే యుద్ధంలో కూడా అంతమంది చనిపోయినారు. మనం బాగుపడలేము. కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళన మన సమస్య పరిష్కారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి నడుస్తూ పోతూ ఉంటే మీ రాష్ట్ర నాయకత్వాన్ని మేమే పంపించాం. ప్రకాశం జిల్లాలో పోయి కలిసి వచ్చారు. వీళ్ళు కలిసి వచ్చింది కాకుండా ప్రతి జిల్లాలో పాదయాత్రలో పోయి కాంట్రాక్ట్ వర్కర్లు పోయి కలిసినారు. మా సమస్యది, మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ పెడితే హోటల్లో ఉంటే ఆ హోటల్లో పోయి మన వాళ్ళందరూ పోయి కలిసినారు. మా సమస్య ఇట్లుంది, కాంట్రాక్ట్ వర్కర్స్ది, బానిసత్వంలో మగ్గుతున్నాం, మాకు హామీ ఇవ్వండి. ఏమిటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాటి ప్రభుత్వం దగ్గర మనం ఎంత రిప్రజెంట్ చేసినప్పటికీ, ఎన్ని ఆందోళన చేసినప్పటికీ మన ఆవేదన మన రోదనగా మారింది తప్ప ప్రభుత్వం వైపు నుంచి స్పందన పెద్దగా లేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన నగరపాలక సంస్థ, ఉత్సాహంగా పాల్గొన్న బెజవాడ వాసులు. యువతే దేశానికి సంపదన్న మంత్రి వెల్లంపల్లి. సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపు. ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు. డ్రగ్స్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ డిమాండ్. ఉండవల్లిలో భారీ చోరీ. 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. దర్యాప్తు చేపట్టిన తాడేపల్లి పోలీసులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.